డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పళ్ళ మీద గార అంటే పసుపు పచ్చగా ఉండటం, తర్వాత కొంతమందికి పచ్చగా ఉండటం, కొంతమందికి పసుపుగా ఉండటం, నల్లగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే అసలు ఈ గార ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎట్లా ఏర్పడుతుందా అన్నది మనం తెలుసుకుందాం. చాలామంది ఈ గార వల్ల చాలా మదన పడుతూ ఉంటారు అన్నమాట. అంటే తెల్లని పళ్ళపై ఈ పసుపు పచ్చని మచ్చలు, అంటే గార ముద్ద ముద్దలుగా పెంకులుగా ఉండటం వల్ల అవి చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయన్నమాట. అంటే కొంతమందికి చిగుళ్ళు కిందగా గార ఏర్పడి తెల్లగా పసుపుగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కనపడటం వల్ల ఏంటంటే మనం నవ్వినప్పుడు చాలామంది కూడా అది ఏంటి అట్లా ఉందని అడగటం, అట్లాగే నవ్విన వాళ్ళు కూడా వాళ్ళు సిగ్గుపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గార అసలు మనం రోజు కూడా ఈ పళ్ళని బ్రష్ చేసుకుంటూనే ఉంటాం. ప్రొద్దుట సాయంత్రం బ్రష్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది రాత్రులు బ్రష్ చేసుకోకపోయినా మొత్తం మీద ప్రతిరోజు కూడా బ్రష్ చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ ఈ గార ముద్దలాగా ఒక పెంకులాగా పళ్ళకి గట్టిగా అతుక్కుని ఉంటుంది. అసలు ఇది ఎట్లా వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. పళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన అక్కడక్కడ అంటే పళ్ళ మధ్య సందుల్లోనూ చిగుళ్ళ కిందగా పాచి పేరుకుపోయి అది శుభ్రపడకపోవడం వల్ల ఆ పాచి ఏమైపోతుందంటే రోజు అది కొంత ఏడవుతూ ఉంటుంది అన్నమాట. ఆ పంటి మీద ఏడవుతూ ఉంటుంది. ఆ ఏడైన పాచికి ఈ బ్యాక్టీరియా కూడా అక్కడ చేరి ఆ బ్యాక్టీరియా యొక్క స్రవించే ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి. ఆ బ్యాక్టీరియా వల్ల పంటికి ఈ పాచి గట్టిగా అతుక్కుని పోతుందన్నమాట. ఈ అతుక్కుని పోవటం తర్వాత రాను అంటే ఫస్ట్లో అది ఒక ముద్దలాగా అతుకుని ఉంటుంది. దాన్ని మెటీరియా ఆల్బా అంటారు. అట్లాగే ఈ మెటీరియా ఆల్బా రాను అది ఏమవుతుందంటే బ్యాక్టీరియా చర్య వల్ల పంటికి గట్టిగా అతుక్కుంటుంది అన్నమాట. అతుక్కుని అది ఒక పెంకు మాదిరిగా గట్టిగా అది పంటికి పక్కల్ని, తర్వాత పంటి చిగురుకు దగ్గరగాను ఇట్లాగా అతుకుపోయి అది పసుపు పచ్చగా మనకు కనపడుతూ ఉంటుంది. అది బ్రష్ తోటి మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసినా కానీ అది పోదన్నమాట. ఎందుకంటే గట్టిగా అతుక్కుపోయింది కాబట్టి. దీన్ని ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి క్లీనింగ్ చేయించుకోవాలి. దీన్ని ఏంటంటే స్కేలింగ్ అంటారు. ఈ విధంగా క్లీనింగ్ చేయించుకుంటే ఆ పాచి పట్టకోవడం ఉంటుంది, ఆ పాచి గారగా ఏర్పడకోవడం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను.